సూరత్ నగరంలోని ఒక రిచెస్ట్ డైమండ్ మర్చెంట్ డోలకియా, సావ్జీ డోలకియా అని చెప్పి చాలా రిచెస్ట్ డైమండ్ మర్చెంట్ ఆయన. 4th క్లాస్ డ్రాప్ అవుట్. ఆ తర్వాత డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించి డైమండ్ కట్టింగ్ పాలిషింగ్ దగ్గర పని నేర్చుకుని స్లోగా చాలా పెద్ద డైమండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టాడు. కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు 70 దేశాలకు పైగా ఆయన డైమండ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని చెప్పి. డోలకియాస్ ప్రతి దివాళీకి వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇస్తారంటే బోనస్ రూపంలో ఫ్లాట్స్ కానీ లేకపోతే కార్లు కానీ ఇలాంటివి ఇస్తుంటారు. వీటన్నిటికి మించి వాళ్ళకి సంబంధించి ఒక రియల్ టైమ్ స్టోరీ ఉందన్నమాట. 2016లో ద్రవ్య దోలకియా అబ్బాయికి అప్పుడు 21 సంవత్సరాలు. అమెరికాలో చదువుకున్న తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయికి ఒక కండిషన్ పెట్టాడంట. నువ్వు ఎక్కడన్నా దూరంగా వెళ్ళి ఒక నెల రోజులు బతుకు, తండ్రి పేరు వాడొద్దు, తండ్రి డబ్బులు వాడొద్దు, మొబైల్ ఫోన్ వాడొద్దు, అసలు మన భాష మనం ఎవరో తెలియని ప్లేస్కి వెళ్ళిపో అంటే ఈ ద్రవ్య దోలకియా 2016లో అనుకుంటా కేరళకి వెళ్ళాడు. కేరళలోని కొచ్చిలో వారం రోజుల పాటు ఉద్యోగాలకి ట్రై చేశాడు. దాదాపు 60 చోట్ల అబ్బాయిని రిజెక్ట్ చేసేసారంట. చేసిన తర్వాత చివరికి 4 ప్లేసెస్లో ఉద్యోగం చేశాడు అబ్బాయి. ఒక బేకరీలో ఉద్యోగం చేశాడు, షూ షాప్లో, చెప్పుల షాప్లో వర్క్ చేశాడు, తర్వాత మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో వర్క్ చేశాడు. ఇలా నెల మొత్తం కలిపి 4,000 రూపాయలు సంపాదించాడు అనమాట.